రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ మరింత డ్యామేజ్ చేసుకున్నాడు. అంటే ముఖ్యమంత్రి మొత్తం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఈయన పరువు పోయినట్టు అయిపోయింది. సో ఎంతమంది చెప్పినా కూడా వినలేదు. బట్ అయినా సుప్రీం కోర్ట్ ఈజ్ సుపీరియర్, స్టే ఇచ్చింది. అంతేకాదు చీఫ్ సెక్రటరీ ఈ నియమాలు పాటించకపోతే బాధ్యతలు తెలంగాణ చీఫ్ సెక్రటరీకి అప్పచెప్పడం జరిగింది. ఒకవేళ ఈ బాధ్యతలు గనక సక్రమంగా నిర్వహించకపోయినా అడ్డదారిలో ఎవడైనా సరే అక్కడ బుల్డోజర్ పెట్టినా చెట్లను నరికినా సరే చీఫ్ సెక్రటరీని జైలుకి పంపిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ఈ బాధ్యత మీది. సో మింగలేరు, కక్కలేరు. సో చచ్చినట్టు మీ ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారో, మీ ప్రభుత్వానికి ఏం చెప్తారో. సో ఖచ్చితంగా ఒకవేళ అక్కడ పూచుక పుల్ల కదిలినా ఏమైనా సరే చీఫ్ సెక్రటరీ జైలుకి వెళ్ళడం తథ్యం. సో దయచేసి ఆ బాధ్యతలు మంచిగా దిగ్విజయంగా పూర్తి చేయండి. నాకు తెలిసి ఇంకొన్ని రోజుల్లో కూడా రిటైర్ అయ్యేలా కనబడుతున్నారు మీరు. సో మరి ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి విషయం.